ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎం వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత. గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం. బాధితులకు చెక్కులను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. పర్యావరణ పరిరక్షణం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సూచన. ఇరవై 26న కాకినాడలో బుద్ధినితో నా ప్రయాణం డాక్టర్ అంబేద్కర్ నాటకం. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను తిలకించాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ రామారావు పిలుపు. ఈవీఎం వీవీప్యాట్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సీఈఓ, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి పి తాతబ్బాయ్, రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం వీవీప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అసిస్టెంట్ సీఈఓ, ఈవీఎం నోడల్ అధికారితో తనిఖీ చేశామన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడే రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడాడిగుంటలో గల కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ కార్యాలయం వద్ద రూరల్ నియోజకవర్గం పరిధిలో గల ముగ్గురికి సుమారు 3,66,423 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా లబ్ధిదారులు గోనెల లోవరాజు, పెద్దింశెట్టి వీరబ్రహ్మం, దాసరి లక్ష్మీలకు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ గత ప్రభుత్వ పనితీరు వల్ల ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు 1,60,00,000 రూపాయలు విలువ చేసే చెక్కులు ఎల్ఓసీలతో కలిపి 97 మందికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఏ కొంతమందికో సిఫార్సులు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి దక్కేది తప్ప చిన్న చిన్న వాళ్ళకి ఎప్పుడు పడితే ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి దొరికేది కాదు. ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి సంతకం పెట్టించుకోవాలంటే ముఖ్యమంత్రి వెనకాల 100 సార్లు 10 సార్లు తిరిగితే కూడా పరిగెత్తి చేయించుకుంటున్నారు పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతోటి వెళ్ళిన వెంటనే పెట్టిన వెంటనే ఒక 10-15 రోజులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వైద్యం పూర్తి అయిపోయి ఆ బిల్లులు సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన బిల్లులు కరెక్ట్గా కదా చెక్ చేసుకుని పూర్వం రోజుల్లో అయితే కరెక్ట్గా అయితే పక్కన పారేసేవారు. ఇప్పుడు అలా పారేయట్లా. ఇప్పుడు ఏమంటున్నారంటే అది కరెక్ట్ కాదని అది తెలియజేయండి, వాళ్ళు సరైనవి పట్టుకొస్తారు,
సరైన వాళ్ళకి హాస్పిటల్లో ఇవ్వకపోవచ్చు, సరైన పట్టుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి అన్న ఒక ఆలోచనతో ముందు తీసుకెళ్తాను. అలాగే మీరు గమనించే ఉంటారు, ఎల్ఓసీలు చాలా ఇప్పటికి వచ్చి ఎల్ఓసీలు కూడా చాలా ఇచ్చాం. హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే ఆ సంస్థ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎల్ఓసి ఇస్తే, లెటర్ ఇస్తే దాని మీద ఎల్ఓసి ఇచ్చి తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి తర్వాత ఆ డబ్బు ఆ సంస్థకు పంపడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల కొన్ని హాస్పిటల్లో కొంచెం ఎదురు రావట్లేదు, కానీ మనం హామీగా నిలబడితే ఖచ్చితంగా వస్తూ ఉన్నారు. అలా ఇప్పటి వరకు కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 119 మంది పేషెంట్స్ మన దగ్గరికి రావడం జరిగింది. అలా ఇవాళ దాకా 97 చెక్కులు ఇచ్చాం. 119 చెక్కులు కానీ 97 చెక్కులు ఇచ్చాం. ఉన్నటువంటి 20 చెక్కులు అక్కడ ప్రాసెస్లో ఉన్నాయి. అది 1-2 రిజెక్షన్లో ఉన్నాయి. ఆ రిజెక్షన్లో కూడా దానికి కావాల్సిన కాగితాలు పెట్టడం జరిగింది. ఈ రోజు దాకా ఎల్ఓసితో కలిపి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో 1,60,94,725 రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మానవ జీవన మనుగడ సుఖమయం కోసం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా 12వ అదనపు జిల్లా జడ్జ్ ఎం శ్రీహరి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా పిఠాపురం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా జడ్జ్ శ్రీహరి, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం పట్టణాన్ని కాలుష్య రహితం చేసి నందనవనంగా తీర్చిదిద్దేందుకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టిన మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎం బాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం విజయరామేశ్వరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, ఏపీపీ బత్తిన లక్ష్మణదొర, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మన ఊరు మన బాధ్యత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, పీఠం సభ్యులు ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇది మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క, ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రకృతిని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. కనుక అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది. కనుక వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ప్లానటేషన్, గ్రీన్ ప్లానటేషన్, దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ ప్లానటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని, మంచి చెట్లని అన్నీ ఇచ్చారు. అదే బాధ్యత మనం కూడా వహించాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని, మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చేస్తున్న భాగంగా ప్రతి వ్యక్తి కూడా 3 చెట్లు నాటాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ నెల 26న కాకినాడ నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ అంబేద్కర్ అనే గొప్ప నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ కన్వీనర్ పి రామారావు తెలిపారు. కాకినాడ అంబేద్కర్ భవన్ వద్ద శుక్రవారం ఆహ్వాన కమిటీ సభ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ పి రామారావు నాటకంకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గౌతమ బుద్ధుడు జీవితం, అహింస, శాంతి మార్గం ద్వారా ప్రపంచ శాంతికి బాటలు వేసిన ఆయన బోధనలు తెలుసుకుని జీవితాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆహ్వాన కమిటీ సభ్యులు ఎన్ పెద్దిరాజు, కె రామారావు, జి కింగ్, బి కుమార్, కె మౌర్య, ఎం రమేష్, డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనస్తత్వానికి గురవుతూ నాయనటువంటి కార్మికులకి
ఒక హక్కును కల్పించి వారికి చట్టాలు చేసి ఈ రోజునే ఉద్యోగస్తులందరూ కూడా స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వహించిన నేతృత్వం. ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి పుట్టబోయే వారికి పుట్టిన వాళ్ళకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర ఎప్పుడు ఉంటుంది. ఈ దేశం ఉన్నంతకాలం బాబాసాహెబ్ చరిత్ర ఉంటుంది. అటువంటి మహనీయుడు మరి ఆలోచన చేసి బౌద్ధాన్ని స్వీకరించి మనందరికీ ముందుగా ఒక దిక్సూచిని ఏర్పాటు చేశారు. అది ఎటువంటిది అన్నది మనం అందరూ తెలుసుకోవాలంటే రేపు జరిగే నాటకం చూసినట్లయితే మనకు అందరికి అర్థమవుతుంది. అందరూ కూడా ఈ ప్రజలందరూ, కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. చేసిన తర్వాత ఆయన అదే బుద్ధుని యొక్క బోధలు ఎలాగున్నాయి, అది మన జీవితాలకు ఎలాగ ఉపయోగపడుతుంది కూడా మీరు ఆలోచించిన చేసి మరి అంబేద్కర్ యొక్క సూచనలు మనం పరిగణించినట్లయితే మనం అందరం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి మీ అందరికి కూడా నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. సమాన ధర్మమే బౌద్ధ ధర్మం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిపించారు. మనిషి మనిషికి మధ్య ఎలాంటి అంతరాలు లేని ఒక బౌద్ధ భారతాన్ని నిర్మించాలని పూజ్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కలలుగన్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు అనేక మానసిక అలజడులకి, ఆందోళనలకి గురవుతూ, హింసకి గురవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బుద్ధుని యొక్క బోధనలు అత్యంత ఆవశ్యకం భారతదేశానికి, ప్రపంచ ప్రజలకి ఉంది. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉన్నటువంటి అంబేద్కరీ సంఘాలు, బౌద్ధ సంఘాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా మరి బుద్ధుని బోధనల యొక్క గొప్పతనాన్ని, ఆ విశిష్టతను మరి తిలకించి బౌద్ధ జీవన విధానాన్ని అలవర్చుకొని వారి యొక్క జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమ కన్వీనరు బౌద్ధ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై. అల్లోకొల్లోలమైపోయి యుద్ధాలమయమైపోతున్న తరుణంలో ఎంతో ముఖ్యమైనది బుద్ధుని యొక్క ఆలోచన విధానం, బుద్ధుని ధమ్మము ఈ ప్రపంచంకే శాంతినిస్తుంది. అలాంటిది మన కాకినాడలో ఈ 26వ తారీఖుని 7వ నెల 25న సాయంకాలం 6 గంటలకి అంబేద్కర్ భవనం పాత బస్టాండ్ దగ్గర నాటకం ప్రదర్శింపబడుతుంది. ప్రతి వ్యక్తులు రావాలి. ఎందుచేతనంటే ఆంధ్రాలోనూ ఈ నాటకం 26 జిల్లాల్లోనూ వేస్తున్నారు. అలాగే తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ వేస్తున్నారు. ఈ అవకాశం గొప్ప అవకాశం మన కాకినాడ జిల్లాకు వచ్చింది కాబట్టి దీనికి అందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వచ్చి బుద్ధుని యొక్క బోధనలు వినాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. అలాగే గౌరవనీయులు ఎస్పీ గారు వస్తున్నారు. గౌరవనీయులు లోకల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారు. వీరందరూ వస్తున్నారు ఈ కార్యక్రమానికి. పుర ప్రజలు అందరూ వచ్చి వీక్షించి బుద్ధుని బోధనలను అనుసరించవలసిందిగా కోరుకుంటున్నాను. మనం పరిశీలించినట్టయితే ఇదంతా యావత్తు ప్రపంచానికి శాంతి, అహింస మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మార్గం బౌద్ధ మార్గం. మరి అటువంటి మార్గాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారు 21 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అధ్యయనం, పరిశోధన, ఆచరణ అనంతరం 1956 అక్టోబర్ 14న బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి ఈ దేశానికి మరొక సామాజికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ బౌద్ధం యొక్క విశిష్టతను, బౌద్ధం యొక్క ఆచరణ వల్ల కలిగే ప్రయోజనాలను ఈ నాటకంలో ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి అంబేద్కర్ ఈ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించవలసి వచ్చింది, దాని యొక్క విశిష్టత అనే అంశాలని చాలా అద్భుతంగా సినిమాని మించినటువంటి విధానంలో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. కాబట్టి కాకినాడ పుర ప్రజలందరూ కూడా వర్గాలకు, మతాలకు, సామాజిక వర్గాలకు అతీతంగా అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ బాబు కాకినాడ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బల్లా సూరిబాబు, సెక్రటరీ ఎం డేవిడ్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన కాకినాడ సిటీ ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు కాకినాడకు రావడం జరుగుతుందన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో కాకినాడ సిటీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా జాయింట్ సెక్రటరీ వరప్రసాద్, డి వరప్రసాద్,
టౌన్ సెక్రటరీ ఎస్ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పి సుధాకర్, కార్యవర్గ సభ్యులు నందకుమార్, మధు, సారథి, తాతారావు, బత్తిని రాజు, మేరీ, సుశీల, వరనందిగా, సంజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా సోమవారం మా స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు వస్తున్నారు. దాని నిమిత్తం మా ఎక్స్ ఎమ్మెల్యే గారు మా అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మా దళితులందరూ కూడా మా ఎమ్మెల్యే గారు గెస్ట్ హౌస్కి వచ్చి రావడం జరిగింది. సోమవారం జరిగే ప్రోగ్రాం మీ దళితులందరూ కూడా ఐక్యత ఉండి ఈ ప్రోగ్రాం చాలా హైలైట్ చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి మీరు అందరూ చూసుకోవాలని చెప్పి మాకు ఎమ్మెల్యే గారు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మా దళితులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా మహిళలు, మా ఎస్సీ కమిటీ మొత్తం అందరూ రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని మా దళితులందరూ కూడా ఏకపక్షంగా నిలబడడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రాం ఈ వర్షమైనా సరే వరదైనా సరే ఈ ప్రోగ్రాం హైలైట్ చేస్తామని మా దళితులందరి తరపున నేను టౌన్ ప్రెసిడెంట్గా మాటిస్తున్నాను. కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ల సెంటర్లో వేయించేసి ఉన్న ప్రశాంత మందిరంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం ఆధ్వర్యంలో 102 గోత్రనామాలు కలిగిన సుహాసినులచే సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం ఆధ్వర్యంలో కాకినాడ గుడారిగుంట మూడుగుళ్లు వద్ద ప్రశాంత్ మందిర్లో 102 మంది గోత్రికులు కలిగిన సువాసినుల చేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందని ఎడపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట మూడుగుళ్ల వద్ద ప్రశాంత్ మందిర్లో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య శ్రీనివాస్ భక్త బృందం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొలి శ్రావణ మాసం శుక్రవారం కావడంతో 1008 నామాలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల వాసవి మాత, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య శ్రీనివాస భక్త బృందం సభ్యులు గంటసాల రాజు, పొట్నూరు నాగేశ్వరరావు, జొన్నలగడ్డ నారాయణ, సత్యవరపు వెంకటేశ్వరరావు, బచ్చు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, గాజులు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఒక కాటన్ చీర జాకెట్టు, ఒక స్వీట్ ప్యాకెట్టు ఇచ్చి అమ్మవారి ప్రతిమ, పువ్వులు, పళ్ళు ఇచ్చి అలాగే భోజనాలు పెట్టి సాధారణంగా మేము పంపించడానికి ఇంత పెద్ద ఏర్పాట్లు చేశాము. దానికి అనుగుణంగానే మాకు వాతావరణం కూడా ఈరోజు నిన్నటి వరకు భయపెట్టింది. ఈరోజు అమ్మవారి దయ వల్ల వాతావరణం కూడా అనుకూలించింది. ఇది అంతా చాలా చక్కగా బాగా మా కమిటీ మెంబర్ అందరి సహాయ సహకారాలతో అలాగే ప్రజల సహకారాలతో చాలా చక్కగా జరిగిందని భావిస్తున్నాను. పూజా విధానం చాలా బాగుంది. మాకు ఎన్ని సదుపాయాలు చేస్తున్నారు. ఏది లేదో అడిగి 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 మరీ వేస్తున్నారు వాలంటీర్లు. కానీ సిస్టమ్ చాలా బాగుంది. ఇలా ఇక్కడ చేసినట్టు ఎక్కడ జరగలేదు. అలాగా చాలా 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 బాగుంది. సెంటర్ దగ్గర అండి చాలా బాగా జరుగుతుందండి పూజ. అన్నీ కూడా సమకూరుతున్నారండి. కమిటీ వాళ్ళు, వాలంటీర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. పూజ కూడా బాగా జరుగుతుంది. ఇంత అలాగా చేసినందుకు కమిటీ వారికి, వాలంటీర్స్కి అందరికీ థ్యాంక్స్. శ్రీమాత్రేనమ్మ, మేము కాకినాడ గుడారిగుంట ఏరియాలో ఉంటున్నాము. మాకు అవకాశం ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు వాసవిమాత పూజ వరలక్ష్మి వ్రతం అనేది జరుగుతుంది. 108 గోత్రాలతోటి అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం జరిపిస్తున్నారు. అందరికీ, వాలంటీర్కి, కమిటీ సభ్యులకి మా ధన్యవాదాలు. ప్రస్తుత సమాజంలో ఫెర్టిలిటీ సమస్యలు సామాన్యమవుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ఐవీఎఫ్ విధానం ఒక్కటే చికిత్స అని ప్రముఖ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ కిన్నెర వీణ పేర్కొన్నారు. కాకినాడ మిడ్ డే సంజీవి ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ కిన్నెర వీణ, సెంటర్ హెడ్ దినేష్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రసాద్, డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఫెర్టిలిటీ సమస్యలు సామాన్యమవుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి ఐవీఎఫ్ విధానం ఒక్కటే చికిత్స అని అన్నారు. తమ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు పిల్లలు పుట్టారని చెప్పారు. కార్యక్రమంలో పిల్లలు పుట్టిన దంపతులు వారి అనుభవాలను పంచుకొని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఎవరికైతే ఐవీఎఫ్ అవసరం ఉంది ఏంటి అనుకున్నారో మనం వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళకుండా మనము ఈ ప్రొసీజర్స్ని ఇక్కడ హ్యాపీగా చేయించుకోవచ్చు. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై అనెస్థిస్ట్ డాక్టర్ సందీప్. నా ఫస్ట్ డే ఆఫ్ జర్నీ నుంచి ఈయన నాతోనే ఉన్నారు. ప్రతి కేస్కి ఈయన లేకుండా మాకు పేషెంట్కి అనెస్థీషియా ఇవ్వడమే జరగదు. అండ్ మా ఎంబ్రియాలజిస్ట్ అండి మురళీ సార్, he has been all throughout my journey. And my staff and my dad who has been my support, Dinesh garu, thank you andi for giving me this opportunity. And all the media people also, thank you so much andi.
కాస్ట్ మనం చూస్తామన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు బాల్ ఎగ్తోనే మనం వెళ్తాం, బాల్ స్పర్మ్తోనే వెళ్తున్నాం అంటే మీకు అప్రాక్సిమేట్లీ 2.1 వరకు అవుతుంది. ఇది కూడా వేరే సెంటర్స్తో చూస్తే కనుక మనకి ఖచ్చితంగా తక్కువ ప్రైజింగే. మనకి హైడ్ ఇలాగా వచ్చిన వెంటనే ఒక కాస్ట్, దాని తర్వాత ఒక కాస్ట్, మళ్ళీ ప్రొసీజర్కి ఇంకో కాస్ట్, అట్లా ఏం లేదు. సో ఇదే కాస్ట్ మనకి, ఓకేనా అండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ అంటే ఐవీఎఫ్ సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీ అయితే కానీ మనకి ఐవీఎఫ్ మాత్రం ఇదే అమౌంట్ 2.1 lakhs వరకు అవుతుంది. మీ పేరు డిజిగ్నేషన్? నేను డాక్టర్ నెక్కెంటి కిన్నెర్ వీణా అండి. నేను ఎంఎస్ ఓబీజీ. నేను డిప్లొమా ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చదివాను కీల్, జర్మనీలో. రీసెంట్లీ ఐ హర్డ్ one badminton, yes, badminton Gusta Jwara. She had 2 pages of the page that she is around 42 years. After that, Salman Khan took her to Bombay and she got a successful baby. That happiness. The depression look వెళ్ళిపోయిందంట. ఏది వెళ్ళిపోయిందంటే ఫ్యామిలీ ప్లీజ్ those who have children and happy living వాళ్ళకి తెలియదు. బేబీ లేసి ఏజ్ వచ్చేటంటే వాళ్ళలో సైకలాజికల్ టెన్షన్స్, డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐవీఎఫ్ ఇట్ ఈస్ గివింగ్ హ్యాపీ టు ఫ్యామిలీస్. దే హ్యావ్ దర్ ఓన్ బేబీస్, దే హ్యావ్ దర్ బ్రెస్ట్ ఫీడింగ్. రీసెంట్లీ సో మెనీ పిక్చర్స్ ఐ హావ్ సీన్. ఈవెన్ అడాప్టెడ్ బేబీస్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఫిమేల్లో కోరుకుంటుంది. వాళ్ళు ప్రోడక్ట్ అడ్వాంటేజెస్ తీసుకున్నారని చెప్పి, అంటే పిక్చర్స్ అండ్ అడ్వాన్స్ పిక్చర్స్, సో మెనీ థింగ్స్. But IVF is an improvement of technology and science, giving happiness to so many families in the world. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలిమి సభ్యులు విప్పర్తి రామన్న తుదిశ్వాస విడిచే వరకు పేద ప్రజల విముక్తి కోసం పోరాడారని ఐఎఫ్టియు న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రామన్న 5వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామన్న 5వ వర్ధంతి సభ కాకినాడ ఐఎఫ్ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు ముందుగా రామన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి, బంగారు సత్యనారాయణ, ఐఎఫ్ నాయకులు మోహన్, నాగబాబు, కెవి రమణ, సతీష్, అడప రాజు, జి వెంకటేశ్వరరావు, ఎం లోవరాజు, అనిల్, మైలా అప్పలరాజు తదితరులు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన కామ్రేడ్ రామన్న యుక్త వయసులోని విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై తుదిశ్వాస విడిచే వరకు పేద ప్రజల పక్షాన నిలబడి విప్లవ పోరాటాలు సాగించాడని కొనియాడారు. విద్య, వైద్యం పేద ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని, ప్రజలు తమ నిజమైన విముక్తి సాధించాలంటే, సమాజాన్ని సాధించాలంటే విప్లవ పోరాటాలే శరణ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసు నిర్బంధాలను, కేసులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయన జీవితాంతం కూడా విప్లవ రాజకీయాలను కలిగి చనిపోయేంత వరకు కూడా విప్లవ రాజకీయాలు కొనసాగారు. ఈ దేశంలో 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి పేద ప్రజలకు తిండెందుకు లేదు, గొడ్డెందుకు లేదు, గూడెందుకు లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఈ దోపిడీ పీడనలు పోవాలని, సమసమాజం రావాలని, అందరూ సుఖవంతంగా ఉండే సమాజం కావాలని చెప్పేసి ఆయన జీవితాంతం కూడా పేద ప్రజల పక్షాన, పీడిత ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడి పోరాడారు. ఈనాటి పాలకులు ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ జిల్లా ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులకు, గుత్త పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఒడిగం చేస్తూ ఈ దేశ సంపదను లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుతూ ఉన్నారు.
అవిద్య, నిరుద్యోగం, పేదరికం, అసమానతలు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థ పోనంత వరకు, ఈ దోపిడీ పీడనలు పోనంత వరకు ఈ సమాజంలో కోటాను కోట్ల మంది ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థను మార్చుకోవాలని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని విప్లవ రాజకీయాలతో పనిచేసిన రామన్నకు జోహార్లు అర్పిస్తున్నాం. రామన్న ఆశయాల వెలుగులో ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజా సంఘాలు పనిచేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఆయనకు మరొకసారి విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం. అమృత అహోబిల సాయి భార్గవ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ సుష్మా, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ చిట్ల రజనీ దీపలు తెలిపారు. డాక్టర్ చిట్ల కిరణ్ మాట్లాడుతూ అహోబిల, అమృత ఆసుపత్రులు సాయి భార్గవలో వైద్యులకు, ప్రజలకు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే దిశగా జూమ్ మై లైఫ్ కంపెనీతో భాగస్వాములయ్యామని తెలిపారు. నేడు వైద్య రంగంలో ఎన్నో పెనుమార్పులు చూస్తున్నామని, ఈ రోజున అమృత అహోబిల సాయి భార్గవ స్కానింగ్ లో జూమ్ మై లైఫ్ సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అత్యున్నత సాంకేతిక వైద్య ఆరోగ్య సేవలు అందించగలిగామని అన్నారు. డాక్టర్ సుష్మా మాట్లాడుతూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించగలమని తెలిపారు. దీని ద్వారా వైద్య చికిత్స కోసం ఒకసారి వచ్చిన వ్యక్తికి వారికి సంబంధించిన ప్రతి ఆరోగ్య సమస్యను AI ద్వారా అత్యంత వేగంగా సమాచారం అందుతుందని, తద్వారా వైద్య ప్రక్రియ వేగవంతమై పేషెంట్ కి చికిత్స అందుతుందని అన్నారు. డాక్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఈ సాంకేతికత వలన ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిట్ల రజనీ దీప, డాక్టర్ అనూష, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ చలం, డాక్టర్ విద్య, AI CEO శ్రీప్రాద శ్రీనివాస్, డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, గ్లోబల్ ఆపరేషన్ ఉపాధ్యక్షులు హరిప్రసాద్, అనిత, రఘువంశీ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు ఒక మొబైల్ అప్లికేషన్, అలాగే హాస్పిటల్స్ కి, క్లినిక్స్ కి ఒక వెబ్ అప్లికేషన్ ఇస్తున్నాము. ఇవి రెండు కనెక్ట్ అయి ఉంటాయండి. మీరు ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీ ఫీల్ అయినప్పుడు ఆ అలర్ట్ ఆటోమేటిక్గా మీ కన్సర్న్డ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో టైమ్లీ ఏదైతే ట్రీట్మెంట్ జరగాలో జరుగుతుంది. దానివల్ల కొన్ని ప్రాణాలు కూడా సేవ్ చేస్తాం అనుకుంటున్నాము. అలాగే కంఫర్ట్ కూడా ఉంటుంది. నా హెల్త్ గురించి ఒక డాక్టర్ గారు కేర్ తీసుకుంటారని. సో దీనికి సహకరించిన నా చుట్టూ ఉన్న డాక్టర్లందరికీ ధన్యవాదాలండి. మేము ఇదొక విప్లవంలా తీసుకురావాలనుకుంటున్నాము. AI అనేది ఏమి అంత దూరం కాన్సెప్ట్ కాదు, చాలా సింపుల్దే. AI ఏంటంటే అదొక తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా, కృత్రిమ మీద. మనకున్న లైఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా ప్రాసెస్ చేయాలంటే మనకున్న బ్రెయిన్ సరిపోదు. అలాగే డాక్టర్ గారికి ఒక ఎక్స్టెండెడ్ బ్రెయిన్, అలాగే మీ ఫ్యామిలీకి ఇంట్లోనే ఒక కంపానియన్. ఈ అప్లికేషన్ ఏమవుతుందంటే మీ ఇంట్లో ఇంకొక వ్యక్తిలాగా యాడ్ అవుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఈ కంపానియన్ మీ ఇంట్లో అందరి హెల్త్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తు పెట్టుకుని మీకు కావాల్సినప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు యాజ్ ఎ ఫ్యామిలీ బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఈ పర్సన్ వచ్చి మీ తరఫు నుంచి డాక్టర్ గారితో మాట్లాడతారు. ఈ పర్సన్ అమృత హాస్పిటల్, అదేవిధంగా సాయి భార్గవ స్కాన్ సెంటర్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున మా అహోబిల హాస్పిటల్, అదేవిధంగా సాయి భార్గవ స్కాన్ సెంటర్, జూమ్ మై లైఫ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ డాక్టర్స్ అండ్ ఫర్ పేషెంట్స్ అనేటువంటి దాని కాన్సెప్ట్ మీద దే ఆర్ వర్కింగ్. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనందరికీ తెలుసు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని వాటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి దిశగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఉపయోగపడుతుంది. దీన్ని జూమ్ మై లైఫ్ వాళ్ళతోటి కలిసి మేము భాగస్వాములు అయ్యి, అంటే అహోబిల హాస్పిటల్, అదేవిధంగా సాయి భార్గవ స్కాన్ సెంటర్, ఈ రెండు కూడాను భాగస్వాములు అయ్యి ముందుకు తీసుకెళ్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టే పోరాటంలో భాగంగా దేశవ్యాప్త ఉద్యమానికి పిఠాపురం నుంచే శ్రీకారం చుడుతున్నట్లు మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు RS రత్నాకర్ వెల్లడించారు. పిఠాపురం పట్టణం SR ఫంక్షన్ హాల్లో RS రత్నాకర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు నాయకులు కొప్పుల ప్రేమ్బాబు, బల్ల సత్యనారాయణ, సలాది బాబులు, ఏమని సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు, కానీ 100 వేకెన్సీస్లో 15 ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ 15%. ఇక ఈ 15 సీట్లన్నీ మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో 59 కులాలు సమంగా పంచుకుంటే 100లో ముగ్గురికే 3 to 4 మెంబర్స్కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. మరి ఈ 100లో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు
మనకిచ్చేటటువంటి 100లో 4 సీట్లు 59 కులాలకి మరి సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ముఖ్యంగా మోడీ గారు దీన్ని అనుకున్నారు కుట్ర, దీనికి సహాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి దేశవ్యాప్తమైనటువంటి దళిత సోదరులారా, भाई और बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, मोदी जी सुनिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी, देना चाहिए. आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विजित ना करें. मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. मोदी गाరు ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% ఇచ్చి పెంచి మిగతా కులాలకు ఇచ్చేయండి. వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయడం తప్ప దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి. మీరు సరిగ్గా స్పందించకపోవడం వల్ల, ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి దద్దమ్మలు, సన్నాసులు, చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మిత్రులారా. ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అయితే మరి చచ్చారనే చెప్పాలి. ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేజ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అలాగే తమిళ సహోదరి సహోదరుಗಳೇ, మరి కన్నడ సహోదరి సహోదరులారా, మీ ಎಲ್ಲರಿಗೂ వణకం. ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఎస్సీ వర్గీకరణ తప్పు. మన జరిగినటువంటిది టెంపరీ మాత్రమే, ఇది పర్మనెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నారు. ఇది తప్పు మిత్రులారా. అవి చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక ఖురానా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలం ఉంటే దొంగ చట్టాలు చేస్తారు. అవేమి పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో దేనైనా వెనక్కి తీసుకుంటారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా నిరంతర పోరాటం చేద్దాం. అంబేద్కర్ అదే చెప్పారు. రిలెంట్లెస్ ఫైట్ అన్నారు. అంటే దళితుల జీవన విధానమే ఈ దేశంలో రిలెంట్లెస్ ఫైట్. మిత్రులారా, మీరంతా ఈ పోరాటానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొప్పవరంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో 15వ వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి తదితరాలకు సంబంధించి 22 అర్జీలు వచ్చాయి. వాటిలో వ్యక్తిగత, వైద్య సంబంధ 4 అర్జీలను వెంటనే పరిష్కరించామని, మిగతావి ఆయా శాఖల అధికారులకు బదలాయించామని కార్యాలయ ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణమూర్తి తెలిపారు. 2 విభిన్న ప్రతిభావంతులు తరలివచ్చి వీల్ చైర్స్ కావాలని చెప్పి దరఖాస్తు రాగా తక్షణమే విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని సంప్రదించి తక్షణమే 2 వీల్ చైర్స్ అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పార్లమెంటరీ శీతాకాలం సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కాకినాడ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్లో చర్చించడం జరిగిందన్నారు. దీంతో రాజ్యసభలో కాకినాడ జిల్లాపై అవగాహన కలిగిన ఎంపీల పలు సమస్యలు పార్లమెంట్లో చర్చించడం పట్ల ప్రజలు ఎంపీ కార్యాలయానికి విచ్చేసి అభినందిస్తున్నారన్నారు. వారందరికీ ఎంపీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మేఘా లక్ష్మణమూర్తి వివరించారు. అంతేకాకుండా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్సర్ విభాగానికి ఆధునిక పరికరాలు కొనుగోలు చేసేందుకు ఓఎన్జీసీ సహకారంతో 16 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, నెక్కంటి శ్రీనివాస్, చింతపల్లి అర్జున్, తలాటం హరీష్, జున్నూరు బాబ్జీ, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, డిఆర్సీసీ మెంబర్ అనిల్ గారు, అర్జున్ గారు, అనేక మంది ఒక టీం సభ్యులుగా విడదీసి జాబ్ రిక్వెస్ట్లకు కూడా ఒక టీంని ఏర్పరచడం చాలామంది ఆనందిస్తున్నారు. ముఖ్యంగా ఈ గత వారంలో వాస్తవ విషయం ఏమిటంటే, గత వారం రోజుల్లో పార్లమెంటు నందు మా సానా సతీష్ బాబు గారు ఎంపీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు అనేక సమస్యల పట్ల ప్రణాళికాబద్ధంగా ఆలోచన విధంగా మాట్లాడడం వల్ల ప్రజలు నేరుగా ఆఫీస్కి వచ్చి అభినందనలు తెలియజేశారు. వారందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్నగాక మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి క్యాన్సర్ రేడియేషన్ పరికరాల గురించి ఓఎన్జీసీతో సంయుక్తంగా ఇక్కడ 16 కోట్ల రూపాయలు ఈ కాకినాడ నగరానికి తీసుకురావడం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ పట్ల జనరల్ హాస్పిటల్లో పరికరాలు లేకపోవటం వల్ల దూర ప్రాంతమైన విశాఖపట్నం వెళ్ళవలసి వస్తుంది. ఆ అవసరం లేకుండానే ఇక్కడ జనరల్ ఆసుపత్రిలో సామాన్యులకి, పేదవారికి అందుబాటులో విధంగా ఆలోచన చేశారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరగటం వల్ల అయినా అనేక సమస్యలు
సమస్యల పట్ల అవగాహన ఉంది. ప్రతి నిత్యము కూడా పార్లమెంట్లో ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఇక్కడ సమస్యల గురించి నేరుగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దృష్టికి కూడా ఆయన తీసుకువెళ్ళడం జరుగుతుంది. పార్లమెంట్లో ఆయన సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రాంత యొక్క సమస్యలు కూడా ఈ గ్రీవెన్స్ తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, చమురు యొక్క నిక్షేపాల గురించి, పర్యాటక రంగం గురించి, కాకినాడ అండర్ డ్రైనేజ్ గురించి అనేక సమస్యల పట్ల ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి నిత్యము కూడా ఈ పార్లమెంట్కి, జిల్లాకి ఏం చేయగలగాలని చెప్పి ఒక టీంని కూడా ఆయన స్పెషల్ స్కిల్ టీంని ఏర్పరిచారు. ఈ ప్రజలందరితో కూడా ఆయన ఈ ఉదయం మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఆఫీస్ వచ్చిన ప్రజలతో కూడా ఆయన మాట్లాడారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ ప్రజా దర్బార్ ప్రజలకి మరింత గౌరవం పెరగాలి, ప్రజలు మరింత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ బాధ్యతగా పనిచేయాలని కూడా మాకు ఆదేశాలు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ సానా సతీష్బాబు గారికి అభినందనలు తెలిపి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. మా టీం సభ్యులందరూ కూడా ఎంతో కృషితో పట్టుదలతో చేస్తున్న వారందరికీ కూడా ఎంపీ గారి తరఫున మేము అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విజయవంతమైన సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. తిమ్మాపురంలో ప్రారంభమైన ర్యాలీ అచ్చంపేట జంక్షన్, రాయుడుపాలెం, ఏపీఎస్పీ, సర్పవరం జంక్షన్, బోట్ క్లబ్, విద్యుత్ నగర్, ప్రతాప్ నగర్, ఇంద్రపాలెం మీదుగా కొవ్వాడ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు ర్యాలీలో పాల్గొనడం విశేషమన్నారు. జనసేన పార్టీ అధినేత, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సందర్భంలో, విజయవంతమైన సందర్భంలో మా ప్రీతం నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో మా జన సైనికులు, వీర మహిళలందరూ సుమారు ఒక 500 మంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మన తిమ్మాపురం నుండి మొదలై తిమ్మాపురం, సర్పవరం, ప్రతాప్ నగర్, ఇంద్రపాలెం, చీడిగా, కొవ్వాడ, గంగనాపల్లి వరకు కూడా యాత్ర బైక్ ర్యాలీ చేయడం జరిగిందండి. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ హీరో నారా రోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని నారా రోహిత్ జన్మదిన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మందపాక సుబ్బు, ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ నారా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగర కృష్ణ, మండపాక నాగబాబు, మండపాక సాయిరాం, అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ లో 1155వ రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఫిరోజ్, కర్రి వీరబాబు ఫౌండేషన్ సభ్యులు, నారా రోహిత్ అభిమానులు పాల్గొన్నారు. తన శిష్యులే తన బలమని, మనమంతా ఒకే కుటుంబమని స్వర రాగసుధ సంగీత విద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సూర్యకళా మందిరంలో 25వ వార్షికోత్సవ వేడుక సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ కార్యక్రమాన్ని సంగీత సేవానిరత విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ కలిసి గురువుగారికి స్వర్ణ కంకణం, గండపండేరం బహుకరించారు. తదనంతరం దుస్సాలువతో సత్కరించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ తమ తమ గాత్ర నైపుణ్యంతో అందరి మెప్పు పొందారు. ఈ సందర్భంగా తురగ సూర్యారావు, శేషకుమారి దంపతులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ నుంచి విద్యార్థులు ఆసక్తిగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై ప్రత్యేక స్థాయిలో గాత్రం గానం చేశారు. గురుగారి చేతుల మీదుగా మెమెంటో మరియు సర్టిఫికెట్లు గాత్రం పాడిన వాళ్ళకి అందరికీ అందజేశారు. ఈ వేడుకలో తురగా సూర్యారావు, శేషకుమారి మనమరాళ్లు, తురగా వెంకట సత్యసాయి సుబ్బారావు, రామలక్ష్మి కూతుర్లు, చిరంజీవి, తురగా వెంకటశేష సాహితి, తురగా సూర్య, అపర్ణ, సౌమ్యలు తమ గాత్రంతో సభికులను ఉత్తేజపరిచారు. మాస్టర్ విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి సర్టిఫికెట్లు అందజేసి, మొమెంటోలు అందజేసి ఆశీర్వచనాలు తెలిపారు. ఈ సందర్భంగా గురువు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, నా శిష్యులే నాకు బలం, మనమంతా ఒకే కుటుంబం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత, గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం, బాధితులకు చెక్కులను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. పర్యావరణ పరిరక్షణం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత, శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సూచన. ఇరవై 26న కాకినాడలో బుద్ధినితో నా ప్రయాణం డాక్టర్ అంబేద్కర్ నాటకం, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను తిలకించాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్ రామారావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.